గ్వాలియర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన 3 టీ20ల సిరీస్ లోని మొదటి టీ20 మ్యాచ్ టీమిండియా 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. కేవలం 11.5 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేశారు టీమిండియా బ్యాటర్లు. మరియు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 243 స్ట్రైక్ రేట్ తో 39 పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు. అతనితో పాటు నితీష్ రెడ్డి 16 పరుగులతో నాట్అవుట్ తో నిలిచాడు. కాగా టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. టీమిండియా బౌలర్ల దాటికి కేవలం ఆరంభంలో 14 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఆ 2 వికెట్లు కూడా హర్షదీప్ సింగ్ తీయడం విశేషం. ఇక ఆ తర్వాత వరుస విరామాల్లో కూడా వికెట్లను కోల్పోయింది. మిడిల్ ఓవర్ లో వరుణ్ చక్రవర్తి బంగ్లా బ్యాటర్ల పతనాన్ని శాసించాడు. నజ్ముల్ హుసేన్ శాంటో 27 పరుగులు, అలాగే మెహదీ హసన్ 35 పరుగులతో ఈ ఇద్దరే కాస్త కూస్తో రాణించారు. దీంతో బంగ్లాదేశ్ 10 వికెట్లు కోల్పోయి 127 పరుగులు మాత్రమే చేసింది. హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలా 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక 128 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి శుభారంభమే దక్కింది. 7 బంతుల్లోనే 16 పోర్లతో రెచ్చిపోయే సమయంలో అభిషేక్ శర్మ లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ గా వెన్ను తిరిగాడు. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడారు. కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 29 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్ కు ప్రయత్నించి తన వికెట్ ను కోల్పోయాడు. ఇక కొద్దిసేపటికే సంజు శాంసన్ 29 పరుగుల వద్ద తన వికెట్ ను కూడా కోల్పోయాడు. ఈ దశలో నితీష్ రెడ్డితో కలిసి హార్దిక్ పాండ్యా మరో వికెట్ నష్టపోకుండా మ్యాచ్ ని ఫినిష్ చేశారు. మరి ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే చెలరేగా ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు. ఇక నితీష్ రెడ్డి 16 పరుగులు చేశాడు. మొత్తంగా టీమిండియా 11.5 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. దీంతో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.